నాకు షుగర్ ఏమో తినకముందు 170 ఉంది. తిన్న తర్వాత 270 ఉంది. అయితే నాకు షుగర్ ఉంది. నేను షుగర్ టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడాలా? లేకపోతే ఇన్సులిన్ మీదకి చేంజ్ చేస్తారా? అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే మీరందరూ తెలుసుకోవాల్సిందేంటంటే, మీ షుగర్ గనుక మంచిగా కంట్రోల్‌లో ఉంటే, మీరు కంటిన్యూయస్‌గా లైఫ్ లాంగ్ షుగర్ టాబ్లెట్స్ వాడొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ ఏముండదు. ఒకవేళ మీకు గనక షుగర్ కంట్రోల్‌లో ఉండట్లేదంటే, మీ డాక్టర్ ఏం చేస్తారు? ఈ డైట్ ప్యాటర్న్ చేంజ్ చేయడమో, లేకపోతే ఈ షుగర్ టాబ్లెట్స్ ఏదైతే డోస్ ఉంటాయి గదా! అది పెంచడమో, లేకపోతే 2 టైమ్స్‌ది 3 టైమ్స్ రాయడమో అలా చేస్తారు. ఒకవేళ అప్పుడు గూడా షుగర్ కంట్రోల్‌లో లేదంటే ఏం జేస్తారు? ఇన్సులిన్ అనేది యాడ్ చేస్తారు. అండ్ ఇన్సులిన్ మీరు లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. ఒకవేళ మీ షుగర్ గనక కంట్రోల్‌లో లేదంటే, అయినా గూడా మీరు టాబ్లెట్సే వాడతారు. ఇన్సులిన్ వాడనంటే ఏమవుతుంది? కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇప్పుడు ఈ పేషెంట్‌కి 170, 270 ఉంది గదా! సో, ఈ పేషెంట్ ఏం జేయాలంటే టాబ్లెట్స్ వాడుతున్నట్టయితే టాబ్లెట్ డోస్ అనేది చేంజ్ చేస్తారు. ఒకవేళ షుగర్ టాబ్లెట్స్ 3 పూటలు వాడినా గూడా షుగర్ కంట్రోల్‌లో ఉంటలేదు మాక్సిమం డోస్ వల్ల అంటే ఇన్సులిన్ అనేది వాడాల్సి వస్తుంది. అర్థమైంది గదా! మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.